ఓం శాంతి. ఈరోజు మురళి 23/11/2025 సండే. అవ్యక్త బాబ్దాదా గారి మధుర మహావాక్యం 31/12/2007లో బాబా నడిపించిన మురళి. 31/12/2007లో బాబా నడిపించిన మురళి. కొత్త సంవత్సరంలో అఖండ మహాదానిగా, అఖండ నిర్విఘ్నంగా, అఖండ యోగిగా మరియు సదా సఫలతామూర్తిగా తయారు కావాలి. బాబా పెద్ద హోంవర్క్ ఇచ్చేస్తున్నారు. అన్నిటికీ అఖండ అంటున్నారు. అఖండ మహాదానిగా, అఖండ నిర్విఘ్నంగా, అఖండ యోగిగా మరియు సదా సఫలతామూర్తిగా తయారు కావాలి. దాంట్లో నో డౌట్. అఖండ మహాదానిగా ఉంటే నిర్విఘ్నంగా ఉంటారు, అఖండ యోగిగా ఉంటే సఫలత లభిస్తుంది. అన్నింటికీ ఆధారం యోగం. అఖండ యోగిగా ఉన్నామంటే మహాదానిలుగాను అవుతాము, నిర్విఘ్నంగా ఉంటాము, సఫలత లభిస్తుంది. ఈరోజు బాబ్దాదా తన ఎదురుగా డబల్ సభను చూస్తున్నారు. ఒకటి సాకారంలో సమ్ముఖంలో కూర్చున్న వారి సభ, రెండవది దూరంగా కూర్చున్న వారి సభ. అది కూడా హృదయానికి సమీపంగా కనిపిస్తున్న వారి సభ. దూరంగా ఉన్నా కూడా బాబా హృదయానికి, బాబా కళ్ళకు కనిపిస్తూ ఉంది. హృదయానికి సమీపంగా కనిపిస్తూ ఉంది. రెండు సభలలోని శ్రేష్ఠాత్మల మస్తకంలో ఆత్మదీపం మెరుస్తోంది. ఎంత సుందరమైన మెరిసే దృశ్యం ఇది! ఇంతమంది ఒకే సంకల్పం, ఏకరస స్థితులై పరమాత్మ ప్రేమలో లవలీనంగా ఈ ఏకాగ్ర బుద్ధితో స్నేహంలో ఇమిడి ఉన్న మీరు ఎంత ప్రియంగా ఉన్నారు బాబా అంటున్నారు. ఒకే సంకల్పంలో ఇమిడి ఉన్నారు, ఏకరస స్థితిలో ఉన్నారు, పరమాత్మ ప్రేమలో ఉన్నారు, ఏకాగ్ర బుద్ధితో ఉన్నారు, స్నేహంలో ఇమిడి ఉన్నారు. అందుకై బాబాకు ఇష్టం అనిపిస్తూ ఉంది. బాబా ప్రేమలో మునిగిపోతే బాబాకి ఇష్టమే కదా. మీరందరూ ఈరోజు విశేషంగా నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి చేరుకున్నారు. బాబ్దాదా కూడా పిల్లలందరి ఉత్సాహ ఉల్లాసాలను చూసి, మెరుస్తున్న ఆత్మిక దీపాలను చూసి హర్షితమవుతున్నారు. ఈరోజు సంగమం యొక్క రోజు, అంటే పాతది పోయి కొత్తది వచ్చే రోజు. పాత సంవత్సరానికి వీడ్కోలు, మరి కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలు జరుగుతుంది. నూతన సంవత్సరం అనగా నూతన ఉల్లాస ఉత్సాహం, స్వపరివర్తన కొరకు ఉల్లాసం. సర్వప్రాప్తులు స్వయంలో ప్రాప్తించిన కారణంగా హృదయంలో ఉత్సాహం ఉంది. ప్రపంచం వారు కూడా ఉత్సవాన్ని జరుపుకుంటారు. మనం ఎందుకు ఉత్సవాన్ని జరుపుకుంటామంటే స్వపరివర్తన అయిన దాని కారణంగా, సర్వప్రాప్తులు ప్రాప్తించిన కారణంగా ఉత్సాహంగా ఉన్నాం. ప్రపంచంలో వాళ్ళు కూడా పాత సంవత్సరం పోతా ఉంది, కొత్త సంవత్సరం వస్తూ ఉంది అని ఉత్సాహంగా ఉన్నారు. వారికైతే ఇది ఒక్కరోజు యొక్క ఉత్సవం మాత్రమే. మరి లక్కీ లవ్లీ పిల్లలైన మీకు సంగమ యుగంలోని ప్రతిరోజు ఉత్సవమే. మనం లక్కీ అయినాము, లవ్లీ అయినాము, మనకు ప్రతిరోజు ఉత్సవమే. ఎందుకంటే సంతోషము నిండిన ఉత్సాహము. ప్రపంచం వారు ఆరిపోయి ఉన్న దీపాలను వెలిగించి నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు. బాబ్దాదా మరియు మీరు నలువైపులలోని వెలుగుతున్న జ్యోతులతో నూతన సంవత్సరం యొక్క ఉత్సవాన్ని జరుపుకోవడానికి వచ్చారు. పిల్లలందరూ బాబా దగ్గర కొత్త సంవత్సరం యొక్క ఉత్సవాన్ని జరుపుకోవడానికి వచ్చారు. ఈ రీతులు బాబా అంటున్నారు మరియు పద్ధతులు నిమిత్త మాత్రంగా చేస్తారు, కానీ మీరందరూ వెలిగి ఉన్న దీపాలైనారు. మెరుస్తున్న మీ దీపం మీకు కనిపిస్తోంది కదా. మెరుస్తున్న మన దీపం, ఆత్మరూపీ జ్యోతి మెరుస్తోంది కదా, అది అవినాశీ దీపం. మరి నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ తమ హృదయంలో స్వయం కోసం మరియు విశ్వంలోని ఆత్మల కోసం ఏదైనా కొత్త ప్లాన్ని తయారు చేశారా అని బాబా అడుగుతున్నారు. స్వయం కోసము, విశ్వంలోని ఆత్మల కోసము ఏదైనా కొత్త ప్లాన్, ఉత్సాహం కోసం ఏదైనా కొత్త ప్లాన్ చేశారా అని బాబా అడుగుతున్నారు. 12 గంటల తర్వాత కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. మరి ఈ సంవత్సరాన్ని విశేషంగా ఏ రూపంలో జరుపుకుంటారు? ఈ పాత సంవత్సరం వీడ్కోలు తీసుకుంటోంది. మరి మీరందరూ కూడా పాత సంకల్పాలు, పాత సంస్కారాలకు వీడ్కోలు చెప్పాలని సంకల్పం చేశారా? పాత సంవత్సరానికే కాదు, పాత సంస్కారాలకు, పాత సంకల్పాలకు వీడ్కోలు చెప్పారా? సంవత్సరానికే కాక పాత వాటికి కూడా వీడ్కోలు చెప్పి కొత్త ఉమంగ ఉల్లాసాలను,
ప్రాక్టికల్లోకి తీసుకొస్తారు కదా. మరి ఆలోచించండి, మీలో ఎటువంటి నవీనతని తీసుకొస్తారు, ఎటువంటి కొత్త ఉల్లాస ఉత్సాహాల అలను వ్యాపింపచేస్తారు. ఇంపార్టెంట్ ఇది కదా. మనలో ఎప్పటికీ తరగకుండా కొత్త ఉమంగ ఉల్లాసాలు ఉండాలి. అందుకయ్యే బాబా అంటున్నారు, కొత్త ఉమంగ ఉల్లాసాల అలను వ్యాపింపచేయండి. ఎటువంటి విశేష సంకల్పాల వైబ్రేషన్ని వ్యాపింపచేస్తారు. ఇంకా కొంచెం సమయంలో కొత్త ప్రపంచం రానే వస్తుంది అనేదే మన యొక్క సంకల్పం. బాబా అంటున్నారు, సంవత్సరానికే కాదు పాత వాటికి కూడా వీడుకోలు చెప్పి కొత్త ఉమంగ ఉల్లాసాలలో ఉండండి. పాత వాటికి వీడుకోలు చెప్పేస్తే ఆటోమేటిక్గా కొత్తది ఉమంగ ఉల్లాసం ఉండనే ఉంటుంది. నవీనత యొక్క ఉమంగ ఉల్లాసం, ఎటువంటి నూతన ఉమంగ ఉల్లాసం యొక్క అలను వ్యాపింపచేస్తారు ఆలోచించారా? ఎందుకంటే బ్రాహ్మణులైన మీరందరూ పూర్తి విశ్వ పరివర్తనకు నిమిత్తమైన ఆత్మలు. విశ్వానికి పునాది మీరు, పూర్వజులు, పూజ్యులు మీరు. చూడు బాబా ఎంత నషా ఎక్కిస్తున్నారు. మీరు నిమిత్త ఆత్మలు, విశ్వానికి పునాది అయినారు, పూర్వజులైనారు, పూజ్యులైనారు. మరి ఈ సంవత్సరం మీ శ్రేష్ఠ వైబ్రేషన్ల ద్వారా ఎటువంటి వైబ్రేషన్లను వ్యాపింపచేస్తారు? ప్రకృతి నలువైపులా ఒకసారి వేడి, ఒకసారి చలి, ఒకసారి వసంతం యొక్క వైబ్రేషన్లను వ్యాపింపచేస్తోంది. ప్రకృతి ఏం చేస్తుంది? తన కాలంలో వేడి, కాలంలో ఎండ, చలికాలంలో చలి అట్లా లేకోకుండా అంతా ఉల్టా సీదా అవుతా ఉంది కదా. తన వైబ్రేషన్లను వ్యాపింపచేస్తుంది. మరి ప్రకృతికి యజమానులు కదా మీరు, ప్రకృతి జీతులు కదా. మీరు ఎటువంటి వైబ్రేషన్లను వ్యాపింపచేస్తారు? దీని ద్వారా ఆత్మలకు కొద్ది సమయం కోసమైనా సుఖశాంతులు అనుభవం చేయించగలగాలి కదా. ఇందుకోసం బాబ్దాదా ఇచ్చే సూచన, ఏ ఖజానాలైతే ప్రాప్తించాయో ఆ ఖజానాలను సఫలం చేసుకోండి మరియు సఫలతా స్వరూపులుగా కండి. విశేషంగా సమయం యొక్క ఖజానా ఎప్పుడూ వ్యర్థంగా పోకూడదు. సమయం ఖజానా ఇంపార్టెంట్. ఇది అన్నింటికీ ఆధారం, మూలాధారం సమయం. వృథాగా పోకూడదు. ఒక్క క్షణము కూడా వ్యర్థాన్ని కార్యంలో వినియోగించకండి. సమయాన్ని సఫలం చేసుకోండి, శ్వాసను సఫలం చేసుకోండి, సంకల్పాలను సఫలం చేసుకోండి, ప్రతి శక్తిని సఫలం చేసుకోండి, ప్రతి గుణాన్ని సఫలం చేసుకోండి. ఈ సంవత్సరాన్ని విశేషంగా సఫలతామూర్తులుగా ఎందుకు జరుపుకోండి? ఎందుకంటే సఫలత మీ జన్మసిద్ధ అధికారం. ఆ అధికారాన్ని మీ కార్యంలో ఉపయోగించి సఫలతామూర్తులుగా కండి. ఎందుకంటే ఇప్పటి మీ సఫలత అనేక జన్మలు మీకు తోడుగా వస్తుంది. సఫలత యొక్క ప్రాలబ్ధ సమయం అనగా పూర్తిగా అర్ధకల్పం సఫలత యొక్క సమయం ఫలితం లభిస్తుంది. శ్వాసను సఫలం చేయడం ద్వారా భవిష్యత్తులో మీ శ్వాస యొక్క పరిణామంగా సర్వ ఆత్మలు పూర్తి సమయం స్వస్థతతో ఉంటారు. ఏమంటున్నారు బాబా? మీరు బాబా కార్యంలో శ్వాసను సఫలం చేసుకుంటే మీరు అర్ధకల్పం భవిష్యత్తులో మీ శ్వాస మంచిగా నడిచి మీరు ఆరోగ్యవంతులుగా, నిరోగి కంచనకాయ దొరుకుతుంది కదా సత్యుగంలో. అనారోగ్యం యొక్క పేరు గుర్తులు కూడా ఉండవు. డాక్టర్లు ఉండరు, ఆసుపత్రులు ఉండవు. బాబా కార్యంలో శ్వాసను సఫలం చేసుకుంటే ఎంత ప్రాప్తి చూడండి. డాక్టర్ల డిపార్ట్మెంటే ఉండదు. ఎందుకంటే డాక్టర్లు రాజులుగా అయి ఉంటారు కదా. అంటే డాక్టర్లే ఉండరు, వాళ్ళు కూడా రాజులు అయిపోయి ఉంటారు, బాబా బిడ్డలుగా ఉంటారు, రాజులుగా అవుతారు కదా, విశ్వ యజమానులుగా అవుతారు కదా. మీరు శ్వాసను సఫలం చేస్తారు మరియు సర్వాత్మలకు స్వస్థతగా ఉండే ప్రాలబ్ధాన్ని ప్రాప్తి చేయిస్తున్నారు. చూడండి, డాక్టర్లు, డబల్ డాక్టర్లకు కూడా బాబా చెప్తున్నారు, ఎవరైతే బాబా బిడ్డగా ఉండి డాక్టర్లుగా ఉన్నారో వాళ్ళు అనేక ఆత్మలకు ఆరోగ్యాన్ని ఇస్తున్నారు కదా. దాని ద్వారా ఏమవుతుంది? భవిష్యత్తులో డాక్టర్ల అవసరమే ఉండదు. కాబట్టి వాళ్ళు ఏమవుతారు? అప్పుడు డాక్టర్ల అవసరం లేకపోతే మహారాజులుగా అవుతారు అని చెప్తున్నారు బాబా. మాలామాలుగా చేస్తున్నారు. అలాగే జ్ఞాన ఖజానా, దీని ఫలస్వరూపంగా స్వర్గంలో మీ రాజ్యంలో మీరెంత తెలివైన వారిగా, శక్తివంతులుగా అవుతారంటే అక్కడ మంత్రుల యొక్క సలహా అవసరమే ఉండదు. ఇక్కడ అన్నింటికీ మంత్రులే.
స్వయమే శక్తివంతులుగా అవుతారంటే అక్కడ మంత్రులతో సలహా తీసుకోవాల్సిన అవసరమే ఉండదు. శక్తులను సఫలం చేసుకుంటే దాని ప్రాలబ్ధంగా అక్కడ సర్వశక్తులు అనగా ధర్మసత్తా రాజ్యసత్తా రెండు శక్తులు రెండు సత్తాలు అక్కడ ప్రాప్తిస్తాయి. గుణాల ఖజానా సఫలం చేస్తారు. ఇందుకు ప్రాలబ్ధంగా దేవతా పదవి యొక్క అర్థమే దివ్య గుణధారి అని. దీనితో పాటు ఇప్పుడు అంతిమ జన్మలో కూడా మీ జడమూర్తికి పూజ జరుగుతుంది. ఏమని మహిమ చేస్తారు జడమూర్తికి? సర్వగుణ సంపన్నులు. మరి ఈ సమయం యొక్క సఫలతా ప్రాలబ్ధం స్వతహాగానే ప్రాప్తిస్తుంది. కావున పరిశీలించుకోండి. ఖజానాలు లభించాయి, ఖజానాలతో సంపన్నంగా అయ్యారు. కానీ స్వయం మరియు విశ్వం కోసం ఎంత సఫలం చేశారు? పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్తే మరి పాత సంవత్సరంలో జమ అయిన ఖాతా సఫలం చేశారా? జమ అయిన ఖజానాను సఫలం చేసుకున్నారా? పాత సంవత్సరంలో ఎంత సఫలం చేశారు? ఇది పరిశీలించుకోండి. ఇంపార్టెంట్. వ్యాపారం జరుగుతూ ఉంది, ఖర్చులు కూడా పెరుగుతూ ఉన్నాయి, నష్టం కూడా జరుగుతూ ఉంది. అప్పులు ఇచ్చినాము, అందరు ఎగరగొట్టినారు. ఏం లాభం వచ్చే వ్యాపారమైనా? అది జమా ఖాతాని చూసుకోవాలి. తో బాబా అంటున్నారు ఇది పరిశీలించుకోండి. రాబోయే సంవత్సరంలో కూడా ఈ ఖజానాలను వ్యర్థానికి బదులుగా సఫలం చెయ్యండి. ఒక్క క్షణము కూడా ఏ ఖజానా కూడా వ్యర్థంగా పోకూడదు. ఇంపార్టెంట్. తీవ్ర పురుషార్థానికి ఆధారం ఏమి అంటే ఒక్క నిమిషము కానీ ఒక్క సెకను కానీ వేస్ట్ కాకూడదు. ఇది బాబా వాళ్ళు చెప్పేది. అంతేగాని ఒక్క క్షణమే కదా, ఒక నిమిషమే కదా, పోతే పోయిందిలే అనుకోవాకండి. వ్యర్థంగా పోవడాన్ని నిర్లక్ష్యం అంటారు. ఇప్పుడు 10 రూపాయలు ఖర్చు చేసే జాగాలో 100 రూపాయలు ఖర్చు చేస్తే ఏమంటారు? దుబారా అని అంటారు కదా, వ్యర్థం చేస్తున్నారు వీళ్ళనే అంటారు కదా. అది బాబా అంటున్నారు. బ్రహ్మ బాబా సమానంగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా కావాలి. మీ అందరి లక్ష్యము బ్రహ్మ బాబా సర్వ ఖజానాలను ఆది నుండి అంతిమ రోజు వరకు సఫలం చేశారు. ఇందుకు ప్రత్యక్ష ప్రమాణాన్ని కూడా చూశారు. సంపూర్ణ ఫరిస్తాగా అయిపోయినారు. ఎంత చూడండి, 65 ఏండ్లలో శివబాబా ప్రవేశించినా అప్పుడు కూడా కర్మణ సేవలో వెనకకి పోలే బ్రహ్మబాబా. హడ్డి ఎమక బాబా సేవలో సఫలం చేసుకున్నారు. అందుకే ఆయన ఫరిస్తాగా అయిపోయినారు. మీ ప్రియమైన దాదీని కూడా చూశారు కదా, ఎంత సఫలం చేసుకున్నారు. ఎంత బొగ్గుల బొగ్గుల గూడ్స్ వస్తే కూడా అన్నయ్యల అక్కయ్యలు అందరినీ పంపించి బొగ్గుల గూడ్స్ని పెట్టనే ఖాళీ చేపించి పైకి తీసుకొచ్చినారు. ఎంత చూడండి దాదీలు ఎంత కష్టపడ్డారు. మరియు ఇతరులలో కూడా సఫలం చేయడానికి కావలసిన ఉల్లాస ఉత్సాహాన్ని నింపారు. మరి డ్రామానుసారంగా విశేషంగా విశ్వసేవ కోసం అలౌకిక పాత్రకు నిమిత్తమయ్యారు. ఈ సంవత్సరం రేపటి నుంచి ప్రతిరోజు మీ చార్టును పెట్టుకోండి. చూడండి బాబా ఈ నెలంతా ఏం చెప్తున్నారు? విశేషంగా మనసా సకాష్నిచ్చే సేవ కోసం కూడా చెప్తున్నారు కదా. ఊరుకుంటే చాలు బాబా అనేకాత్మల కళ్యాణం కానీ తండ్రి, అందరూ సుఖంగా శాంతిగా ఆనందంగా ఉండని అనే శుభ భావన శుభ కామనల్ని మనం పంపిస్తే చాలు. అదే బాబా అంటారు. చార్టు పెట్టుకోండి. సఫలము మరియు వ్యర్థము ఎంతైంది, ఏమేం సఫలం చేసినాం, ఏమేం వ్యర్థం చేసుకున్నాం చూసుకోండి. అమృత వేళలోనే దృఢ సంకల్పం చేయండి. సో బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. శ్వాస సఫలమైతే ఏం లాభము, మరియు ధనము జ్ఞానధనము ద్వారా ఏం లాభము, శక్తుల ద్వారా ఏం లాభము అని బాబా చెప్తున్నారు. అందుకు ప్రాలబ్ధంగా అక్కడ సర్వశక్తులు విశేషంగా ధర్మసత్తా రాజ్యసత్తా రెండూ ఉంటాయి. గుణాల ఖజానాన్ని సఫలం చేస్తే దేవతా పదవి యొక్క అర్థమేమి? దివ్య గుణధారిగా కాగలుగుతారు. ఈ అంతిమ జన్మలో మీ జడమూర్తికి పూజ జరుగుతోంది. మీరు సర్వగుణ సంపన్నులు. ఈ సమయం యొక్క సఫలత ప్రాలబ్ధమది. తో స్వయం కోసం విశ్వం కోసం ఎంత జమ చేసుకున్నారు? ఒక్క సెకండు కాదు. ఇది పరిశీలించుకోండి. రాబోయే సంవత్సరంలో ఈ ఖజానాలను వ్యర్థంగా పోనివ్వకండి, సఫలం చేసుకోండి. ఒక్క క్షణము కూడా ఒక్క ఖజానా కూడా వ్యర్థంగా పోకూడదు. ముందుగా కూడా వినిపించాను. సంగమ యుగం యొక్క సెకండ్ కాదు,
ఒక సంవత్సరంతో సమానం. అంతేకాని ఒక్క క్షణం ఒక్క నిమిషమే కదా పోతే పోయిందిలే అనుకోవాకండి. చూడండి, బ్రహ్మాబాబా సఫలం చేసుకున్నారు. అందుకే బాబా అంటున్నారు, ఈ సంవత్సరం రేపటి నుండి ప్రతిరోజు మీ చార్ట్ పెట్టండి, చూసుకోండి. బాబా చెప్తున్నారు, అమృత వేళలో సంకల్పం చెయ్యండి, స్మృతి స్వరూపులుగా కాండి. సఫలత నా జన్మసిద్ధ అధికారమైంది, సఫలత నా మెడలోని హారమైంది. సఫలత స్వరూపంగా కావడమే సమానంగా కావడం. బ్రహ్మాబాబా పైన ప్రేమ ఉంది కదా, మరి బ్రహ్మబాబాకు అన్నిటికన్నా ఎక్కువ ప్రేమ దేనిపైన ఉండేది? మురళీ పైన. చివరి రోజు కూడా మురళీ యొక్క పాత్రను మిస్ చేయలేదు. చూడండి, ఆపరేషన్కి పోయేటప్పుడు కూడా ఆ రోజు కూడా 2 గంటలకే లేచి మురళీ రాసి పంపించి ఆపరేషన్ థియేటర్లోకి పోయినారు. శరీరం వదిలే రోజు కూడా ఆ రోజు పొద్దున్న నడిపించలేదని రాత్రి నడిపించి 9 గంటలకు శరీరం వదిలినారు. చూడండి ఎంత బాబాకు ప్రేమ ఉన్నట్లు కదా. ప్రేమ ఎంత ప్రేమ ఉంది దానిపైన నాకు కూడా ప్రేమ ఉండాలి కదా. స్వతహాగా మరియు సహజంగా ఉండాలి. అదే పనిగా బలవంతంగా కాదు, స్వతహాగా సహజంగా. బ్రహ్మబాబా యొక్క మరొక విశేషత ఏమి? సదా అలర్ట్గా ఉండేవాళ్ళు, నిర్లక్ష్యం లేదు. మనమేమంటాము, 60 ఏళ్ళు 70 ఏళ్ళు కదా, మాకు నిద్ర వస్తుంది, ముసలోళ్ళు అయిపోయినాము అంటాం. బాబా ఎంత అలర్ట్గా కూర్చునేవాళ్ళు. అసలు వీపు ఆనుకునేది కూడా కాదు, పద్మాసనం పైన కూర్చునేవాళ్ళు. నిర్లక్ష్యం లేదు. చివరి రోజు కూడా ఎంత అలర్ట్ రూపంలో తన సేవను నిర్వహించారు. శరీరం బలహీనంగా ఉన్నా కానీ అలర్ట్గా ఉన్నారు. ఎటువంటి ఆధారం తీసుకొని కూర్చోకుండా అలర్ట్గా చేసి వెళ్ళారు. 3 విషయాల మంత్రాన్ని ఇచ్చారు. ఏమని మంత్రాన్ని ఇచ్చారు? నిరాకారి, నిర్వికారి, నిరహంకారిగా కాండి అనేటువంటి మంత్రాన్ని ఇచ్చారు. అంటే నిర్లక్ష్యం సమాప్తమైపోయింది కదా. నిర్లక్ష్యంతో కూడిన మాటలు కూడా ఉండకూడదు. బాబ్దాదా చాలా వింటూ ఉంటారు, తెలుసు కదా అని బాబాకు కూడా చెప్తామంట. ఏమని? మీకు తెలుసు కదా బాబా అని. బాబా అంటున్నారు, ఈ 3 విషయాలు మీ మనస్సులో ఉంటే రివైజ్ చేస్తే రియలైజ్ కూడా చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా సహజంగా మరియు స్వతహాగా సమానంగా అయిపోతారు. కావున ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సఫలం చెయ్యండి, సఫలతామూర్తులుగా కండి. పిల్లలు సంవత్సరం యొక్క రిజల్ట్ని బాబ్దాదా చూశారు. ఏం చూశారు? మహాదానిగా అయ్యారు. కానీ అఖండ మహాదాని, అఖండ అనే పదాన్ని అండర్లైన్ చేయండి. అఖండ మహాదాని, అఖండ యోగి, అఖండ నిర్విఘ్నము. ఇప్పుడు ఇది అవసరం. అఖండంగా ఉండాలి, ఖండితం కాకూడదు. ఈరోజు ఉంది రేపు లేదు, అట్లా లేదు. మొట్టమొదటి లైన్ వాళ్ళు చెప్పండి, అఖండంగా కావడం వీలవుతుందా? వీలవుతుందనుకుంటే చేతులు ఎత్తండి. చేయగలరా? చేయగలమనుకుంటే చేతులు ఎత్తండి. బాబ్దాదా మధుబనం వారిని ముందుగా చూస్తున్నారు. మధుబన్ పైన ప్రేమ ఉంది కదా. శాంతివన్, పాండాభవనం లేదా ఎవరెవరైతే దాదీలకు భుజాలుగా ఉన్నారో వారందరికీ బాబ్దాదా శ్రద్ధతో చూస్తారు. ఒకవేళ అఖండంగా అయినట్లయితే మనసుతో శక్తిని వ్యాపింపచేసే సేవలో బిజీగా ఉండండి. వాచాతో జ్ఞాన సేవ, కర్మణతో గుణాల దానాన్ని లేదా గుణ సహయోగాన్ని ఇవ్వండి. ఈ రోజుల్లో అజ్ఞాని ఆత్మలు కావచ్చు, బ్రాహ్మణాత్మలు కావచ్చు, అందరికీ గుణాల దానం, గుణాల సహయోగాన్ని ఇవ్వండి. ఇది చాలా అవసరం. ఒకవేళ స్వయం సహజంగా సింపుల్ రూపంలో శాంపుల్గా ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా మీ గుణమూర్తి యొక్క సహకారం స్వతహాగానే లభిస్తుంది. మనం అలా ఉంటే వేరే వాళ్ళకు మన నుండి ప్రేరణ ఆటోమేటిక్గా లభిస్తుంది. ఈ రోజుల్లో బ్రాహ్మణాత్మలు కూడా బ్రాహ్మణాత్మలను శాంపుల్గా చూడాలని ఇష్టపడుతున్నారు. సో బాబా అంటున్నారు, ఈ రోజుల్లో అజ్ఞాని ఆత్మలు కావచ్చు, బ్రాహ్మణాత్మలు కావచ్చు, అందరికీ గుణాల దానం, గుణాల సహయోగాన్ని ఇవ్వడం చాలా అవసరం. ఒకవేళ స్వయం సహజంగా సింపుల్ రూపంలో శాంపుల్గా ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా మీ గుణమూర్తి యొక్క సహకారం స్వతహాగానే లభిస్తుంది. ఈ రోజుల్లో బ్రాహ్మణాత్మలను కూడా శాంపుల్గా చూడాలనుకుంటున్నారు. బ్రాహ్మణాత్మలు చూడాలనుకుంటున్నారు, బ్రాహ్మణాత్మలను చూడాలనుకుంటున్నారు, బ్రాహ్మణాత్మలే బ్రాహ్మణాత్మలను చూడాలనుకుంటున్నారు. అంటే బాబా పిల్లలే
బాబా పిల్లల్ని శాంపుల్గా ఉండేది చూడాలని ఇష్టపడుతున్నారు, వినాలనుకోవడం లేదు. పరస్పరం కూడా ఏమని చెప్తారు, ఎవరైనారు కావున ప్రత్యక్ష రూపంలో గుణమూర్తిగా చూడాలని ఆశిస్తున్నారు. మరి కర్మలతో విశేషంగా గుణాల సహయోగాన్ని, గుణాల దానాన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు వినాలని అనుకోవట్లేదు, చూడాలని ఆశిస్తున్నారు. మరి ఇప్పుడు ఈ విషయం పైన శ్రద్ధ పెట్టండి. జ్ఞానంతో వాచాతో అయితే బాబా అంటున్నారు, జ్ఞానంతో వాచాతో అయితే సేవం చేస్తూనే ఉంటారు, వదిలిపెట్టేది లేదు. కానీ ఇప్పుడు మనసా మరియు కర్మలు, మనసు ద్వారా వైబ్రేషన్లను వ్యాపింప చెయ్యండి, సకాష్ని వ్యాపింప చెయ్యండి. వైబ్రేషన్లను మరియు సకాష్ని దూరంగా కూర్చొని కూడా అందించవచ్చు కదా, ఎక్కడైనా చేయొచ్చు ఈ సేవ. చూడండి, కొన్ని వాచా సేవలకు కొంతమంది ఆటంకం వేసి విఘ్నాలు వేస్తూ ఉంటారు. మనసా సేవకి ఎవరు విఘ్నాలు వేస్తారు? ఎవ్వరు లేదు, మన మనస్సే మనకు విఘ్నం అంతే. తో బాబా అంటున్నారు, సకాష్ని దూరంగా కూర్చొని అందించవచ్చు. శుభ భావన, శుభ కామన ద్వారా ఏ ఆత్మకైనా మనసా సేవ ద్వారా వైబ్రేషన్లు మరియు శక్తిని ఇవ్వచ్చు. మరి ఇప్పుడు ఈ సంవత్సరం మనసా శక్తుల వైబ్రేషన్లు, శక్తుల ద్వారా సకాష్ని మరియు కర్మల ద్వారా గుణాల సహయోగాన్ని మరియు అజ్ఞాని ఆత్మలకు గుణదానాన్ని ఇవ్వండి. మరియు అజ్ఞాని ఆత్మలకు గుణదానాన్ని ఇవ్వండి. గుణాలు మనలో కలిగి ఉన్నాము అంటే ఆటోమేటిక్గా సేవ జరుగుతుంది. కొత్త సంవత్సరంలో బహుమతినిస్తారు కదా, మరి ఈ సంవత్సరం స్వయం గుణమూర్తులుగా ఈ గుణాల బహుమతిని ఇవ్వండి. ఎంత పెద్ద బహుమతి అడుగుతున్నారు బాబా. గుణాల టోలీని తినిపించండి. కలిసినప్పుడు టోలీ తినిపిస్తారు కదా, టోలీతో సంతోషపడతారు కదా. కొంతమంది ఇక్కడి నుండి వెళ్ళిపోయిన వారు కూడా టోలీని గుర్తుపెట్టుకుంటారు. సో బాబా అంటున్నారు, టోలీ అన్నీ మర్చిపోయినా కానీ టోలీ గుర్తుంటుంది. మరి ఈ సంవత్సరం ఏ టోలీని తినిపిస్తారు? గుణాల టోలీని తినిపించండి, గుణాల పిక్నిక్ని చేయండి. ఎందుకంటే బాబా సమానంగా సమయం యొక్క సమీపత ప్రమాణంగా మరియు దాది యొక్క సూచన ప్రమాణంగా సమయం యొక్క సమీపత అకస్మాత్తుగా ఎప్పుడైనా ఏదైనా జరిగే అవకాశం ఉంది. ప్లీజ్ అండర్లైన్. అందుకే బాబా సమానంగా కావాలి మరియు దాదీకి ప్రేమ యొక్క రిటర్న్ ఇవ్వాలి కదా. మనస వాచ కర్మణ సహయోగిగా అవ్వడం చాలా అవసరం. ఎవరు ఎటువంటి వారైనా కానీ వీరు తయారైతే నేనవుతాను అని ఎప్పుడు అనుకోకండి, అండర్లైన్ చేసుకోవాలి. ఈరోజు మనమందరం ప్రతిజ్ఞ చేయాలి, వాళ్ళు మారితే నేను మారుతాను, వాళ్ళే ఇట్లుంటే మనం ఎట్లుంటాము అనేది ఉండకుండా బాబా ఏమంటున్నారు చూడండి, అట్లా అనుకోవాకండి అంటున్నారు బాబా. నేను నిమిత్తంగా కావాలి అనుకోండి, మీరైతే సహయోగిగా కావాలి. ఎవరు ఎటువంటి వారైనా కానీ వీరు తయారైతే నేనవుతాను అనుకోకండి. అప్పుడు అలా తయారయ్యేవారు మొదటి నంబర్ తీసుకుంటారు. ఎవరిని చూస్తానో వాళ్ళు ముందు నంబర్ లేకపోతారు, నేను వెనక నంబర్ లేకొస్తాను. సో వాళ్ళ దాసదాసీలుగా, వాళ్ళు రాజు అయితే నేను దాసదాసీగా కావాలన్నా చూడండి. వాళ్ళు మారితే నేను మారుతాను, వాళ్ళు పరివర్తన అయితే నేను మారుతాను అనేది అన్నామంటే బాబా ఏమంటున్నారు చూడండి, వాళ్ళు ముందు నంబర్ లేకపోతారు, మీరు వెనక నంబర్ లేకొస్తారు. మీరైతే రెండవ నంబర్ లేకొచ్చేస్తారు కదా. రెండవ నంబర్ లేకి రావాలని ఉందా లేదా మొదటి నంబర్ లేకొస్తారా? రెండవ నంబర్ తీసుకోండి అంటే మీరు ఒప్పుకుంటారా? ఎవరైనా మొదటి నంబరే కావాలంటారు కదా. ముందుగా స్వయం నిమిత్తంగా కావాలి. ఇతరులను నిమిత్తంగా ఎందుకు చేస్తారు? స్వయాన్ని నిమిత్తం చేసుకోండి. బ్రహ్మబాబా ఏమన్నారు? ప్రతి విషయంలో ముందుగా స్వయాన్ని నిమిత్తంగా చేసుకొని తర్వాత నిమిత్తం చేశారు ఇతరులను. స్వయం అన్నీ స్వాహా చేసి దాదీ దీదీలందరూ బాబాని చూసి స్వాహా చేసేసారు కదా. తాను నిమిత్తమై వేరే వాళ్ళని కూడా భాగ్యశాలిగా చేసినారు. తో బాబా అంటున్నారు, నిమిత్తం చేశారు. అర్జునునిగా అయ్యి పాత్రను నిర్వహించారు. నేను నిమిత్తం కావాలి, నేను చెయ్యాలి, నన్ను చూసి ఇతరులు చేస్తారు అని అనుకున్నారు. కానీ ఇతరులు చేస్తే నేను చేస్తాను అనుకోలేదు. ఇది బ్రహ్మబాబా యొక్క మొదటి పాఠం. మరి విన్నారా ఏం చేయాలనో? సఫలతామూర్తులు, సఫలమైన సఫలతామూర్తులు, అఖండ దాని. అప్పుడు మాయకు రావడానికి ధైర్యమే సరిపోదు. ఎప్పుడైతే అఖండ మహాదానిగా అయిపోతారో, నిరంతర సేవాదారిగా ఉంటారో, బిజీగా ఉంటారో, మనసు బుద్ధి మీ సేవాదారిగా ఉంటాయో, అప్పుడు మాయ ఎలా వస్తుంది? ఎంత బాగా చెప్పినారు బాబా.
నిరంతర సేవాదారిగా అఖండ మహాదానిగా బిజీగా ఉంటే, బుద్ధి మన సేవాదారిగా ఉంటే మాయ ఎందుకు వస్తుంది? మరి ఈ సంవత్సరం ఎలా తయారవుతారు? అందరి హృదయాల నుంచి ఒకే మాట రావాలి. దీనినే బాబ్దాదా కోరుకుంటున్నారు. అదేమిటి? నో ప్రాబ్లం, కంప్లీట్. ప్రాబ్లంగా కాదు, కంప్లీట్గా అవ్వాల్సిందే. ఇంత బాగా చెప్తాన్నారు చూడండి బాబా. కంప్లీట్గా అవ్వాల్సిందే. దృఢ నిశ్చయ బుద్ధి విజయమాలలోని సమీప పుసగా కావాల్సిందే. సరేనా? కావాల్సిందే కదా. మధుబనం వాళ్ళు కావాల్సిందేనా? నో కంప్లైంట్, నో కంప్లైంట్. ధైర్యం కలవారు చేతులెత్తండి. నో ప్రాబ్లం. వాహ్, అభినందనలు, అభినందనలు, అభినందనలు. చూడండి, నిశ్చయానికి ప్రత్యక్ష ప్రమాణం ఆత్మిక నశ. ఒకవేళ ఆత్మిక నశ లేకపోతే నిశ్చయం కూడా ఉండదు. పూర్తి నిశ్చయం లేదు, కొద్దిగా ఉంది అంటే నశ కూడా కొద్దిగానే ఉంటుంది. ఎంత బ్రాందీ సరాయి తాగితే అంత నశ ఎక్కుతుంది. అట్లా మనకెంత నిశ్చయం ఉంటే అంత నశ పెరుగుతుంది. ఏమంత పెద్ద విషయం కాదు. ఎన్ని కల్పాలు మీరే తండ్రి సమానంగా అయ్యారు, గుర్తుందా? లెక్కలేనన్ని సార్లు అయ్యారు. మేమే అయ్యాము, మేమే అవుతున్నాము, మరియు మేమే మళ్ళీ మళ్ళీ అవుతూ ఉంటాము. ఇది పక్కాగా ప్రతిజ్ఞ చేసుకోవాలి. మరి అంత నశ ఉందా? బాబా వాళ్ళు అడుగుతున్నారు. ఈ నశ సదా కర్మలో కనిపించాలి, సంకల్పంలో కాదు. సంకల్పాలు ఎన్నైనా వస్తాయి. ఆలోచనలు ఇది చేసినాం, అది చేసినాం. నెయ్యి అమ్మే ఆమె కూడా నేను ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలని ఆలోచన చేస్తుంది. ఉండే నెయ్యి కూడా తొందరకొని కింద పడేసుకుంటుంది. సంకల్పాలు ఎన్నైనా చేస్తాం. వాళ్ళు అట్లుంటే మేము ఇట్లా చేస్తాం, వాళ్ళు అది చేస్తే మేము ఇది చేస్తామని సంకల్పాలు ఎన్నైనా చేస్తాం. కానీ కర్మనాలో ఇంపార్టెంట్. ఈ నశ సదా కర్మలో కనిపించాలి, సంకల్పంలో కాదు, మాటలలో కాదు, కానీ కర్మలో. కర్మలో అంటే నడవడికలో కనిపించాలి, ముఖం పైన కనిపించాలి. మరి హోంవర్క్ లభించిందా? లభించింది కదా. ఇప్పుడు నంబర్ వారీగా వస్తారా, నంబర్ 1గా వస్తారా చూద్దాం. అచ్చా, బాబ్ దాదా వద్దకు కార్డులు, ఉత్తరాలు, మెయిల్స్, ప్రియ స్మృతులు కంప్యూటర్ ద్వారా కూడా చాలా వచ్చాయి. బాబ్దాదా దూరంగా కూర్చొని ఉన్న హృదయ సింహాసన అధికారి పిల్లలకు ప్రతి ఒక్కరికి పేరు సహితంగా, విశేషత సహితంగా ప్రియ స్మృతులను, హృదయపూర్వక ఆశీర్వాదాలను సమ్ముఖంగా ఇమర్జ్ చేసుకొని ఇస్తున్నారు. సో బాబా అంటున్నారు, బాబ్దాదా దగ్గరికి అన్ని కార్డులు చేరినాయి. బాబ్దాదా దూరంగా కూర్చొని ఉన్న హృదయ సింహాసన అధికారి పిల్లలకు ప్రతి ఒక్కరికి పేరు సహితంగా, విశేషత సహితంగా ప్రియ స్మృతులను, హృదయపూర్వక ఆశీర్వాదాలను సమ్ముఖంగా ఇమర్జ్ చేసుకొని ఇస్తున్నారు. ప్రియ స్మృతులు ప్రేమ అయితే అందరికీ ఉంది, బాబ్దాదాకు తెలుసు. బాబ్దాదా సదా అమృతవేళ విశేషంగా బ్రాహ్మణాత్మలకు ప్రియ స్మృతుల యొక్క రెస్పాండ్ ఇస్తున్నారు. కార్డులు చాలా బాగా చేరాయి. వాటిని ఇక్కడ స్టేజ్ పైన కూడా అలంకరించి పెడతారు. కానీ బాబ్దాదా వద్దకు ముందుగా వతనంలో చేరుకునేస్తాయి. మన దగ్గర కంటే ముందుగానే వతనానికి పోతాయి. నలువైపులా మెరుస్తున్న ఆత్మిక దీపాలకు, సదా సఫలం చేసే సఫలతా స్వరూపులైన పిల్లలకు, సదా అఖండదాని, మహాదాని, అఖండ నిర్విఘ్న, అఖండ జ్ఞానయుక్తులు మరియు యోగయుక్తులు, సదా ఒకే సమయంలో 3 సేవలు చేసేవారు. మనసా వైబ్రేషన్ల ద్వారా, వాయుమండలం ద్వారా, వాచా వాణి ద్వారా, మరియు నడవడిక మరియు ముఖము ద్వారా, కర్మల ద్వారా 3 సేవలను ఒకే సమయంలో ఒకేసారి జరగాలి. అప్పుడు మీ ప్రభావం ఉంటుంది. 3 సేవలు ఒకేసారి జరగాలి, అప్పుడు ప్రభావం ఉంటుంది. మనం ఒకటి చేస్తే ఒకటి మర్చిపోతాం. బాబా అంటున్నారు, బాగా తయారయ్యే వారి మీద మీ ప్రభావం పడుతుంది. ఇటువంటి అనుభవీమూర్తుల ద్వారా అనుభవం చేయించే పిల్లలకు బాబ్దాదా యొక్క నూతన సంవత్సరానికి 10 రెట్లు ప్రియ స్మృతులు, ఆశీర్వాదాలు, హృదయ సింహాసనము అవ్యక్త సింహాసన అధికారులుగా చేస్తుంది. కావున నలువైపులా ఉన్న పిల్లలకు సమ్ముఖంలో ఉన్నవారు, దూరంగా ఉన్నవారు కానీ హృదయ సింహాసనం పైన ఉన్నవారికి అందరికీ పేరు సహితంగా, విశేషతల సహితంగా ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते. थैंक यू बाबा.
సారాంశం. వరదానం. గ్లాని చేసేవారికి కూడా గుణమాలను ధరింపచేసే ఇష్టదేవ మహానాత్మలుగా కండి. ఎవరప్పట్లయితారు? ఆత్మాభిమానులే కాగలరు. అపకారులకు కూడా నెపమెన్నక ఉపకారము చేయువారే నేర్పరి సుమతి. గ్లాని నిందన చేసే వాళ్ళకు కూడా గుణాల మాలను వేయండి, వాళ్ళే ఇష్టదేవ మహానాత్మలుగా అవుతారు. ఏ విధంగా? ఈ మధ్య విశేషాత్మలైన మీకు స్వాగతం పలికే సమయంలో ఎవరైనా మీ మెడలో స్థూల మాలను వేస్తే మీరు వెంటనే దాన్ని తిరిగి వేసేవారి మెడలోనే వేసేస్తారు. అంతే కదా? ఇప్పుడు పూలు ఇస్తే మనం పూలు ఇస్తాం, గంధం పెడితే మనం వాళ్ళకి గంధం పెడతాం రెస్పెక్ట్గా. అట్లా మాల వేస్తే తిరిగి వాళ్ళకి వేస్తాం. అట్లాగే అదేమో సహజమే. బాబా అంటున్నారు, నిందన చేసేవారికి కూడా మీరు గుణమాలను వేయండి, వారు స్వతహాగానే మీకు గుణమాలను రిటర్న్ ఇస్తారు. ఎందుకంటే గ్లాని చేసేవారికి గుణమాలను వేయడం అనగా జన్మల వరకు వారిని భక్తులుగా చేసుకోవడం. ఇలా ఇవ్వడమే అనేక సార్లు తీసుకోవడంగా అయిపోతుంది. ఈ విశేషతయే ఇష్టదేవులుగా మహానాత్మలుగా చేస్తుంది. వా బాబా వా. స్లోగన్. మీ మనసావృత్తిని సదా మంచిగా శక్తిశాలిగా చేసుకుంటే చెడు కూడా మంచిగా అయిపోతుంది. మీ మనసావృత్తిని సదా మంచిగా శక్తిశాలిగా చేసుకుంటే చెడు కూడా మంచిగా అయిపోతుంది. అవ్యక్త ప్రేరణ. మనసు మంచిగుంటే అన్నీ మారిపోతుంది. అశరీరీ స్థితి లేదా విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోండి. నలువైపులా కార్యానికి సంబంధించి ఎంత ఒత్తిడి ఉన్నా, సేవా కార్యంలో బుద్ధి ఎంత బిజీగా ఉన్నా, అటువంటి సమయంలో అశరీరీగా అయ్యే అభ్యాసము చేసి చూడండి ప్రాక్టికల్గా. ఇప్పుడు బిజీగా ఉన్నాం కదా, తో అశరీరీ 1 నిమిషం అశరీరీగా అయ్యే అభ్యాసం = 1 గంట రెస్ట్తో సమానం. అందుకోసం చేసి చూడండి. యథార్థ సేవకు ఎప్పుడూ బంధనం ఉండదు. ఎందుకంటే యోగయుక్తమైన యుక్తియుక్తమైన సేవాదారి సదా సేవ చేస్తూ ఉపరాంగా ఉంటారు. యోగయుక్తమైన యుక్తియుక్తమైన సేవాదారి సేవ చేస్తూ ఉపరాంగా ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా నేర్చుకోవాలి మనం. సేవ ఎక్కువగా ఉంది, అందుకు అశరీరిగా కాలేకపోతున్నాము అనేది ఉండదు. ఇది నా సేవ కాదు, బాబా ఇచ్చింది అనేది గుర్తుంటే నిర్బంధనులుగా అయిపోతారు. అచ్చా. ఓం శాంతి. బాబా థ్యాంక్ యూ. బాబా థ్యాంక్ యూ.